ఆఫీస్ విచారణకి కేటీఆర్ గారు హాజరవుతా ఉన్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మరి బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్వి స్టేట్ ప్రధాన కార్యదర్శి రాజేష్ నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? గతంలో హాజరయ్యారు, ఇప్పుడు కూడా విచారణకు హాజరవుతా ఉన్నారు. ఏముంది బ్రదర్, ఏది ఉండదు దాంట్లో. వాళ్ళకు డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఇట్లాంటి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ మీద ఈ కమిషన్లు, ఏసీబీ, సిబిఐ ఇట్లాంటివి తీసుకొస్తారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పుడు దాంట్లో ఏం జరిగింది, అవినీతి ఎక్కడున్నది? కేటీఆర్ గారి ఇంట్లోకి వచ్చినాయా, కేటీఆర్ గారి జేబులోకి వచ్చినాయా, కేసీఆర్ ఇంట్లోకి వచ్చినాయా డబ్బులు? ఎట్లని చెప్పేసి దాంట్లో నువ్వు ఇదైంది అన్నట్టు వేయాలనుకుంటే ఈ కేసులో, అదేవిధంగా ఈ యొక్క ఇష్యూలో వేయాలనుకుంటే రేవంత్ రెడ్డిని వేయాలి తప్ప ఎవరిని వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వేయాలని అంటే 50 కోట్ల రూపాయలు సంబంధించిన ఫార్ములా ఆ సంస్థకు పోయినాయి కదా. మరి నువ్వు నిర్వహించకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పెవరిది? బాజాప్తగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు. అనవసరంగా కేటీఆర్ గారిని నిందించడము, కేటీఆర్ గారిని బ్లేమ్ చేయడం అని అనుకుంటే మాత్రము సూర్యుని మీద ఉమ్మేసడం తప్ప ఏది ఉండదు. ఇట్లాంటి లొటపీస్ కేసులు ఎన్నో చూస్తూ అంటారు, ఎన్నో పోతా ఉంటాయి, ఎన్నో చేస్తూ ఉంటాయి. ఈయన లెక్క 50 లక్షల రూపాయల బ్యాగ్ తోటి అయితే దొరకలే కదా కేటీఆర్ గారు. ఇప్పుడు నిత్యం కేటీఆర్ గారు ప్రజల పక్షాన వీళ్ళు ఇచ్చిన హామీల మీద 6 గ్యారంటీలు 420 హామీలను నిత్యం జనాలల్లో రుబ్బుతూ ఉంటాడు అన్నాడు. మొత్తము జనాలను మేల్కొల్పడము, జనాలను ఉత్తేజపరచడము, వీళ్ళు ఇచ్చిన హామీల గురించి నిత్యం వాళ్ళను జాగృతం చేయడం కేటీఆర్ తోటి అవుతుంది. కాబట్టి ఈ యొక్క నోరును మోపిస్తే మన యొక్క రాజ్యం మేలుకోవచ్చు, మనం ఎటంటే అటు దోచుకోవచ్చు, ఈ రాష్ట్రాన్ని మొత్తం కుక్కలు చింపిన విస్తరాకు చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా జరుగుతుంది ఈ తతంగం తప్ప ఎటువంటి ఏది లేదాడ. ఇష్టానుసారంగా ప్రజల ధనాన్ని వృధా చేసిరు. మంత్రివర్గ ఆమోదం తెలపలేదు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం లేదు. సో కేటీఆర్ ప్రజాధనాన్ని వృధా చేశారు. సో దీంట్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు. ఇప్పుడు సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉంటే చెప్పాలి. ఫస్ట్ మేము అడిగేది ఒకటే, మొన్న నువ్వు అందాల పోటీలను పెట్టినవు, దానికి 200 కోట్ల 300 కోట్ల వెచ్చించినవు. మరి ఏ యొక్క క్యాబినెట్ ఆమోదం పొందింది? ఏదున్నా సుప్రీం ఎవరు? దానికి సంబంధించిన చైర్మన్ ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదేవిధంగా వైస్ చైర్మన్ ఎవరు? ఈ హెచ్ఎండికి సంబంధించిన మంత్రి గారు కేటీఆర్ గారు ఉండే. వాళ్ళు తీసుకున్న నిర్ణయం రాష్ట్రం యొక్క ప్రతిష్ట, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరగడం కోసం చేద్దామని చెప్పేసి చేసిరు తప్ప ₹1 డైవర్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లోకో ఎవరి ఇంట్లోకో వచ్చిన దాఖలా లేవు. డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఎఫ్ఐఏకి సంబంధించిన ఫార్ములా E1కి సంబంధించిన వాళ్ళ సంస్థకే పోయినాయి తప్ప కేటీఆర్ గారి ఇంట్లోకి రాలే, కేసీఆర్ గారి ఇంట్లోకి రాలే. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఏదో ఒకటి బట్ట కలిపి మీదేయాలి, ఆయనకు బురద చల్లాలి, ఆయన తూడ్చుకుంటాడనే ఉద్దేశంలో భాగంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం. కానీ ఇదంతా పనికి చెల్లదు, ఇది పనికి రాని కేసు. ఇప్పుడు మొన్న ఈడీ ఛార్జ్షీట్లో ఈడీ యొక్క ఛార్జ్షీట్లో ఫస్ట్ A1 ఏమో సోనియా గాంధీ, A2 ఏమో రాహుల్ గాంధీ, ఈయనకు మనకి రేవంత్ రెడ్డి గారిని కూడా ఛార్జ్షీట్లు ఇంక్లూడ్ చేసిండు. అదంతా డైవర్ట్ కావాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి కేటీఆర్లో ఇప్పుడు జనాదరణ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇట్లాంటి అబండాలు వేస్తే వాళ్ళు దూడ్చుకుంటారనే ఉద్దేశంలో భాగంగా జరుగుతున్న తతంగం తప్ప ఏది లేదు. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, న్యాయ సంస్థలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటి మీద అందరికీ గౌరవం ఉన్నది, కేటీఆర్ గారికి ఉన్నది. సరే, నేను దాంట్లో తప్పు చేసిన, అదేవిధంగా అవినీతి జరిగింది ఉంటే నేను జైలుకి పోవడానికైనా సిద్ధమని చెప్పేసి ఒక మొగోళ్ళ లెక్క అంటుండు కదా, ఒక మగాడి లెక్క అంటుండు. ఇప్పుడు దానికి సంబంధించిన అధికారులకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఆదేశిస్తేనే అధికారులు పనిచేసిరని చెప్పిన మొగోడు కేటీఆర్. అదేవిధంగా మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో 400 ఎకరాలను వేరే వాళ్ళకి దారాదత్తం చేయాలనుకున్నారు కదా, ఆ భాగంలో రేవంత్ రెడ్డి ఆదేశిస్తేనే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి CS వాళ్ళు పనిచేసారు. మరి వాళ్ళకి ఏం సంబంధం లేదు, నేనే సంబంధం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు అంటే దొంగ. ఇవాళ అధికారులకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఆదేశిస్తేనే అధికారులు సంతకం పెట్టిరని చెప్పేసి మాట్లాడిన ఏకైక మొగోడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడంటే అది కేటీఆర్ గారే. కాబట్టి ఇట్లాంటి ఈ తపేల్ కేసులు, తుపేల్ కేసులకు భయపడే మనుషులు కాదు వాళ్ళు. ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు నీలాంటి దాదాగిరులను, నీలాంటి దుండాలను, నీలాంటి రౌడీ నాయకులను చాలామందిని ఎదుర్కొని వచ్చిన వాళ్ళు తప్ప ఎటువంటి ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ కేటీఆర్ గారిని జైల్లో వేద్దామని చూస్తే మాత్రము ఈ రాష్ట్రం రణరంగం అవుతుంది. అగ్గి 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 రాజేస్తారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందని చెప్పి తప్పు నిరూపించాలి కదా. తప్పు ఏడికెళ్ళైంది తప్పు బాజాప్తగా. అవినీతి లేనప్పుడు యాంటీ బ్యూరో కరప్షన్ ఎందుకు టేకప్ చేస్తుంది? రెండోసారి విచారణ ఎందుకు చేస్తుంది? ఆ ప్రభుత్వాల జేబు సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి తప్ప వాటికి ఇండిపెండెన్స్ లేదు, ఏది లేదు.
అదేవిధంగా మేము అంటున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ సంస్థ 50 లక్షలకు సంబంధించిన ఓటుకు నోటుకు సంబంధించిన అది మొత్తం రిజర్వ్ అయి ఉన్నది. ఏవన్ వాడే ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి అనేటోడే ఉన్నాడు కదా. మరి దానికి సంబంధించిన ఇప్పటి వరకు ఈ సంస్థలు ఏం చేస్తున్నాయని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మొన్న ఈడీకి సంబంధించినవి వచ్చినాయి. అదేవిధంగా మొన్న పొంగులేటి శ్రీనివాసుల ఇంట్లో ఐటీ దాడులు జరిగినాయి. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అంటే వాళ్ళ దాంట్లో ఉంటేనేమో ఒకటి, వాళ్ళు చేస్తేనేమో సంసారాలు, వేరేటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం లెక్క వ్యవహరిస్తున్నారు తప్ప ఎటువంటి ఏం లేదు. అసలు ఫార్ములా ఈ అంటేనే తెలియదు రేవంత్ రెడ్డికి. ఫార్ములా ఈ అంటే ఏందో తెలియదు. స్టీరింగ్ పట్టుకోకుండానే ఎక్సలేటర్ ఒత్తుతుండే, అది ఎటన పోని బండి అని చెప్పేసి ఆ కారు ఎటన పోని అని చెప్పేసి చూస్తుండు తప్ప ఎక్సలేటర్ ఒత్తుకొని పట్టుకుంటుండు. నిత్యం ప్రజల కోసం కొట్లాడేటోడు కేటీఆర్, నిత్యం ప్రజల గురించి ఆలోచించేటోడు కేటీఆర్. మొన్న నువ్వు చేసినటువంటి హైడ్రా మీద కొట్లాడిండు, మూసీ మీద కొట్లాడిండు, అదేవిధంగా లగచర్ల రైతులకు అండగా నిలబడ్డాడు, అదేవిధంగా హెచ్సి భూముల మీద కొట్లాడిండు, అదేవిధంగా రైతు బంధు రాకపోతే కొట్లాడిండు, రైతు బీమా గురించి కొట్లాడిండు. నిత్యం జనాల కోసం ఆరాటపడుతుండు. కాబట్టి ఈ యొక్క గొంతును ఆపేసినాం అనుకో, రేపటి రోజున మనల్ని ఎవడు ప్రశ్నించడు, జనాల తరపున ఎవడు నిలబడడు అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఇవాళ ఒక కుట్రపూరితమైన వాతావరణం తీసుకొచ్చి ఇవాళ కేటీఆర్ గారి మీద రుద్దే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కానీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా, యువకులుగా, నిరుద్యోగులుగా మేము సహించము. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం